హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు రెసిపీ జంతికలు కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో, చాలా బాగుంటాయి. చాలా తక్కువ 2 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ జంతికలు చేసుకోబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని ఒక 2 సార్లు పప్పును బాగా కడుక్కొని ఈ నీళ్ళను వంపేసి ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని టైం ఉంటే 2-3 గంటలు నానబెట్టుకోండి. చూడండి, 3 గంటల తర్వాత పప్పు అనేది బాగా నానింది. ఇప్పుడు ఈ నీళ్ళని పడేయకుండా ఈ నీళ్ళతో కుక్కర్లో ఈ పప్పును వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. చూడండి, 3 విజిల్స్ వస్తే ఇలా పప్పు చక్కగా ఉడుకుతుంది మెత్తగా. మీరు కావాలంటే మరొక కప్పు నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పొడి పొడిగా అయింది. చూడండి, పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో తగిన నీళ్ళు పోసుకొని మిక్సీ జార్లో ఈ పప్పును వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడానికి తగిన నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయొద్దు, కొద్దిగా గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వేరొక పెద్ద కలుపుకునే గిన్నెలో 4 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్నదైనా లేదా ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదు. తర్వాత ఇందులో 1.5 స్పూన్లు ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వాము వేసుకొని నలుపుకొని వేసుకోండి. ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. తర్వాత 3 టేబుల్ స్పూన్లు నువ్వులు. ఇక్కడ నేను నల్ల నువ్వులు వేస్తున్నాను, మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 3-4 టేబుల్ స్పూన్లు వేడి నూనె వేసుకోవాలి. ఈ నూనె బదులు మీరు వెన్న కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడిగా ఉంటుంది కదా, 1 స్పూన్తో ఫస్ట్ ఇలా కలుపుకోవాలి, లేదంటే చేయి కాలుతుంది. జాగ్రత్తగా ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో పిండిని ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకొని ఇలా ముద్ద కట్టాలన్నమాట. చేతిలో పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ముద్ద కట్టాలి. ముద్ద కట్టలేదనుకుంటే మరి కొంచెం వెన్నైనా లేదా నూనె అయినా వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఈ మినప రుబ్బుని ముందు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని కొద్దిగా వేసుకొని ఇలా ఈ మినప రుబ్బుని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఫస్ట్ నీళ్ళు వేయకుండా ఫస్ట్ ఈ మినప రుబ్బుతో కలుపుకొని పిండిని, తర్వాత అవసరమైతే గోరువెచ్చని నీళ్ళు అవసరమైనన్ని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మధ్యలో నీళ్ళు సరిపోకపోతే ఒకేసారి వేయకుండా కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, మీకు ఇక్కడ ముద్ద కన్సిస్టెన్సీ చూపిస్తాను. మరి గట్టిగా కలపొద్దు. పిండిని గట్టిగా కలిపిస్తే జంతికలు అనేవి గట్టిగా అయిపోతాయి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం జంతికలు ఒత్తుకున్నప్పుడు కూడా ఈజీగా ఒత్తుకోవచ్చు. కష్టంగా అనిపించదు, ఎన్నైనా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు పైనుంచి ఒక తడి బట్టని పైనుంచి ఇలా కవర్ చేసుకుంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. చూడండి, జంతికల బట్టంలోకి నేను ఇక్కడ ఈ ప్లేట్ పెడుతున్నాను. మీడియం సైజు హోల్స్ ఉన్న ప్లేట్ని ఇలా తీసుకోవాలి. తర్వాత స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. కొంచెం నూనె అప్లై చేసుకోవాలి ఈ జంతికలు కొట్టడానికి. అప్లై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోంచి ఈ పిండి ముద్దలోంచి కొద్దిగా మనకి ఈ జంతికలు కొట్టడానికి ఎంత పిండి అవసరమో అంత మనం ఫిల్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇలాంటి గరిట ఉంటుంది కదా, రౌండ్గా ఉన్న గరిట ఏదైనా తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఈ గరిట పైన జంతికలు ఒత్తుకోవచ్చు. ఇలా గరిట పైన జంతికలు ఒత్తుకోవడం వల్ల మనకి అన్నీ ఒకే సైజు వస్తాయి. నెక్స్ట్ మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈ గరిటతో ఈజీగా జంతికల్ని ఆయిల్లో వేయచ్చు. కొంచెం సేఫ్టీగా ఉంటుంది. లేదంటే ఇలాగా మీరు ఎక్కువ మొత్తంలో చేస్తారనుకోండి, ఇలా తడి బట్టని పరిచేసి ఫ్లోర్ పైన దీనిపైన ఇలా జంతికలు ఒత్తుకొని మీకు ఒక వాయికి ఎన్ని జంతికలు అవసరమో అన్ని జంతికల్ని ఇలా ఒత్తుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు ఇలా వెంటనే నూనెలో వేయచ్చు. ఇలా తీసుకొని ఇలా నెమ్మదిగా ఒక సైడ్ నుంచి ఆయిల్లోనికి వేయాలి. అదే గరిటతో అయితే ఇలా ఈజీగా కొంచెం ఈ గరిటతో కూడా వేసినప్పుడు నెమ్మదిగా సైడ్ నుంచి ఇలా వేసుకుంటే సరిపోతుంది.
ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు. జంతికలు వేసినప్పుడు వేడిగా ఉంచి మళ్ళీ జంతికలు ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు అన్ని జంతికలు ఈవెన్గా ఒకే కలర్లో వచ్చి బాగా ఫ్రై అవుతాయి. జంతికలు వేసిన వెంటనే మనం కదపకూడదు. ఒక 2 నిమిషాల పాటు ఆగి ఇలా 2 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా నొరగ తగ్గినప్పుడు మనం ఫ్రై అయ్యాయని అర్థం. లైట్ గోధుమ కలర్లో వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతాయి. చూడండి, ఈ కలర్లో వచ్చినప్పుడు తీసుకోండి, ఫ్రై అయిపోయాయని అర్థం. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని వేయించుకోవడమే. మనం జంతికలు వేసినప్పుడు ఎప్పుడు ఒకే ఫ్లేమ్లో ఉంచిస్తే ఆయిల్ హీట్ ఎక్కువ వేడైపోతుంది. కొంచెం ఒక్కోసారి మీడియం ఫ్లేమ్లో, ఒక్కోసారి హై ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకొని మనం ఈ జంతికలను ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మీకు ఈవెన్గా కలర్ అనేది వచ్చి జంతికలు బాగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయి. చూడండి, మీకు జంతికలు అనేవి రెడీ అయిపోయాయి. మీరు ఈ విధంగా ఎప్పుడైనా చేయలేదు, ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా, చాలా అసలు గుల్లగా చాలా బాగా వచ్చాయి. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, తప్పకుండా చేయండి. చాలా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, జస్ట్ బియ్యపిండి, మినపప్పు ఉంటే చాలు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.